అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. మన చిలకలూరుపేట చిలకగా నేను స్టార్టింగ్ నుంచే చెప్పుకొచ్చా. ఏం చెప్పుకొచ్చా? ఈమె ఏవేవో మాట్లాడుతుంది. ఏవేవో అంటే నేను ఒక పెద్ద నిజాయితీరాలను, మా హయాంలో తప్పులేం చేయలేదు, మేము సుపరిపాలన అందించాము, ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి నా రభస. అయితే నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకొచ్చా. మన వీడియో స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఈమె చేసినటువంటి దారుణాలు, ఈమె చేసినటువంటి అన్యాయాలు, ఈమె చేసినటువంటి దందాలు చిలకలూరుపేట ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అంతకుతోటి ప్రధానంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఈమంత కరప్టెడ్ పర్సన్ ఎవరూ ఉండరు. ఎస్, ఇది వాస్తవం. వైఎస్ఆర్సీపీ పార్టీలో మహామౌలుడు కొడాలి నాని, అంబటి రాంబాబు, పేరు నాని, రోజా వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరికంటే కనిపించిన త్రిమింగళం ఈమె. ఎస్, బయటికి కనిపించిన త్రిమింగళం ఈమె. చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే జనరల్గా ఏంటంటే ఈమె ఇక అయిపోయింది, ఈమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక ఏం జరిగిందంటే నేను స్టార్టింగ్ నుంచే చెప్పా. ఏంటి, క్లస్టర్స్ అంటే రాయి మిషన్స్కి సంబంధించిన వాళ్ళ దగ్గర 2,20,00,000 తీసుకుంది. ఆ 2,20,00,000కి 10 లక్షలు పిఏ వాళ్ళ మరిదే సర్దుకొని మరో 10 లక్షలు జాస్వాకి ఇచ్చారు. వీళ్ళు మొత్తం కలిసి ఒక పెద్ద స్కామ్ చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే అమ్మగారు లోపలికి వెళ్ళిపోతారని చెప్పా. ఆ మాదిరిగానే అయిపోతుంది. అమ్మగారి పని ఇక క్లోజ్ అవ్వబోతుంది. అయితే ప్రధానంగా ఇక ఎప్పుడైతే నోటీసులు వెళ్ళాయో, ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో, అమ్మగారికి ఇక మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, మనం అన్యాయాలు చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు, దందాలు చేయొచ్చు, లంచాలు తీసుకోవచ్చు, తర్వాత మహిళలను తర్వాత చిలకలూరుపేట వాటర్ని అందరినీ మనం భయపెట్టచ్చు, అంతకుతోడు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలను కూడా మనం బెదిరించవచ్చు. కానీ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇవన్నీ చేసినందుకు కానీ నీ లోపలేస్తున్నామా అంటే కులం కార్డు వాడేస్తాం, అంతే కదా. బీసీ మహిళ పైన మీరు ఇట్లా అంటే ఇట్లా ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతుంది. ఇక కులం కార్డు వాడేసింది. అంటే జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్క దగ్గరే కనబడుతుంది. అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కులాలు కనిపిస్తాయి. ఎస్, రెడ్డీసు, కమ్మాసు, కాపులు, బీసీలు, అవి ఇవి అని ఓన్లీ వీళ్ళ పరిపాలన మాత్రమే ఈ పేర్లు వినిపించాయి. ఇప్పుడేం వినిపిస్తలేవే. ఈ అధికారంలో ఒక్క దగ్గర కూడా కులం కార్డు కనిపించట్లేదా? ఒక్క దగ్గర కూడా కులం ప్రస్తావన రావట్లేదా? ఎందుకు మీకే వస్తుంది? అంటే కుల రాజకీయాలు చేయడానికి మాత్రమే మీ జగనన్న పార్టీ పెట్టుకున్నాడా? ఈమె చరిత్ర చెప్తాను. ఫస్ట్ నేను ఇంతకుముందు కూడా చెప్పా, ప్రతి జిల్లాలోనూ జగనన్న ఇల్లు అని చెప్పేసి జగనన్న ఇల్లుకు గాను రైతుల దగ్గర నుంచి కొంత భూమిని సేకరించే వాళ్ళు. ఆ భూమిని సేకరించిన తర్వాత ఎవరైతే భూమిని ప్రభుత్వానికి ఇచ్చారో ఆ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చేది. రైతులకి ప్రభుత్వం దగ్గర డబ్బులు రైతులకి వెళ్ళాలంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి వీళ్ళు లంచం ఇవ్వాలి, వీళ్ళు కమిషన్ ఇవ్వాలి. ఆ తరుణంలోనే ఈ అమ్మగారు కూడా చిలకలూరుపేటకు సంబంధించిన ఒక ప్రాంతంలో జగనన్న ఇల్లుకు గాను కొంత భూమిని సేకరించడం జరిగింది. దగ్గర 16 మంది 20 మంది రైతులు భూమి ఇవ్వడం జరిగింది. భూమి ఇవ్వడం జరిగితే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు ఆ రైతులకు వెళ్ళాలంటే ఈమెకి కమిషన్ ఇవ్వాలి. ఈమె పియ్య ఈయన మరిది వెళ్ళి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారు. కమిషన్ తీసుకొచ్చి ఈమెకి ఇచ్చారు. తీరమాస వాళ్ళందరూ తిరగబడి వాళ్ళందరూ ఇక మేము కేసులు పెడతాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో వచ్చిన వెంటనే వీళ్ళు కొంచెం ముందుకు వస్తే వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేసింది. 90 లక్షల వరకు ఇచ్చింది. మిగతా డబ్బులు ఇచ్చిందో ఇవ్వలేదో, సెటిల్ చేసింది సెటిల్ చేయలేదో ఆ దేవుడికి తినికి రైతులకి ఎరిక. మరి నువ్వు అంత నిజాయితీ పర్రాలు, అంత మంచి ఏమంటారు మంచి సుపరిపాలన నీ నియోజకవర్గం ఇచ్చుకున్నప్పుడు మరి డబ్బులు ఎందుకు రిటర్న్ ఇచ్చినావు? డబ్బులు ఇవ్వకపోవాల్సింది కదా. నేను తప్పు చేయలేదన్నప్పుడు తప్పు చేయకుండా ఉండాల్సింది. మళ్ళీ బెదిరిస్తుంది. ఏమైనా బెదిరిస్తుందంటే ఎవరెవరైతే ఇట్లా నాలాగా మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళెవ్వరిని వదలను, వాళ్ళందరినీ ఖచ్చితంగా వాళ్ళ సంగతి చూస్తామండి. ఏం చూస్తావు రాజు, నాకు అర్థమైతలేదు. నీలాగైతే మేము అన్యాయాలు చేయలేదు, నీలాగైతే మేము దందాలు చేయట్లేదు, నీలాగైతే మేము అక్రమంగా డబ్బులు పిండుకోవట్లేదు, నీలాగైతే రైతుల దగ్గర డబ్బులు గుంజుకోవట్లేదు, నీలాగైతే ఆ క్రషర్ మిషన్ల దగ్గర 2,20,00,000 తీసుకోలేదు. ఇంకేం చూస్తాం మా సంగతి చెప్పు? ఏం చూస్తావు చెప్పు? మా సంగతి ఏం చూస్తావు చెప్పు? అంటే నిజాలు మాట్లాడితే మీకు నచ్చది. మీరు తప్పు చేస్తున్నారమ్మా, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేస్తే మనకి రాబోయే తరానికి రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్తే నీకు నచ్చది, బెదిరిస్తావు. అధికారం లేదనుకో, ఎవరు 4 పైసలు వెనక సంపాదించుకున్నాం, ఏదో దందాలు చేసి 4 డబ్బులు వెనకేసుకున్నాము,
బెదిరిస్తామంటే ఎవరు భయపడిపోతాడు? ఎవరికి నువ్వు ధమ్కిస్తున్నావు? నాకు అర్థమైతలేదు. నిజాయితీగా ఉన్నాడు ఎవ్వడు భయపడడు రజని. ఇది వాస్తవంగా చెప్తున్నా. నువ్వు భయపడ్డావు కాబట్టే శ్రీకృష్ణదేవరాయ దగ్గరికి నువ్వు మనిషిని పంపించావు. నువ్వు భయపడ్డావు కాబట్టే ఆ రైతుల దగ్గర తీసుకున్న డబ్బులు వెనక్కి పంపించావు. నువ్వు భయపడ్డావు కాబట్టే ప్రెస్ మీట్లు పెడుతున్నావు. మళ్ళీ ఎదురుగా మీరు భయపడితే నా కళ్ళల్లో భయాన్ని చూడని ఎందుకు ఈ మాటలన్నీ పనికిమాలిన మాటలు? ఏమో మాట్లాడుతుంది, చూద్దాం, వినండి. కృష్ణదేవరాయ గారు కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడుదల రజని అంటే కోపం. ఎందుకు కోపం? ఎందుకు కోపం? నువ్వు ఒక డెకాయిట్వి, నువ్వు ఒక ఏమంటారు, ఒక లంచగొండివి, నువ్వు ఒక దందాలు చేసే ఆమెవి. అందుకని నువ్వంటే శ్రీకృష్ణదేవరాయకి కోపమే. శ్రీకృష్ణదేవరాయ ఎవరు? ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నాడు, ఒక మంచి వ్యక్తి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండొచ్చుగాక, ఏనాడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలే. ఏనాడు కూడా ఇట్లా జరిగింది ఎవరిని విమర్శించలే. ఏ రోజు కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సోకాళ్ళు మంత్రులాగా బూతులు మాట్లాడలే. ఏ రోజు ఇట్లా దందాలు చేసి దౌర్జన్యాలు చేసి డబ్బులు వెనకేసుకోలే. అందుకని నువ్వంటే కోపం. కోపమే. ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు, కానీ రకరకాల కారణాలు ఆయన అనుకుంటాడు. రకరకాల కారణాలు ఆయనకి. ఇవే కారణాలు, నేను చెప్పినవే కారణాలు. ఎందుకంటే దానికి కూడా కథ ఉంది, చెప్తా. ఈ కథలు చెప్పుకొనే ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాలు నడిపించాం. ఈ కథలు చెప్పుకొనే మళ్ళీ ఇంకో కొత్త కథ చెప్తుంది అమ్మగారు. అయితే ఆ కథ ఏంటంటే, చెప్పులే, 2020 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ గారి వర్ధంతి. ఆ రోజున గురజాల సర్కిల్, ఆ రోజున కరెక్ట్ 1.5 సంవత్సరం అయింది మేము అధికారంలోకి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే, అతనికి ఎందుకో గాని నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి కారణాలు. అతని కోసము, అతని గ్రూప్ కోసము, అతను ఇక రకరకాలు ఉంటాయిలేండి. సరే, అని మీకు అర్థమైందా? ఇక్కడ అతని కోసము, అతని గ్రూప్ కోసం అంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో లేడా? అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేయలేదా? అప్పుడు జగనన్న కోసం అతనిది ఒక గ్రూపు. అంటే అది మీ గ్రూప్ కాదు. అంటే నువ్వు చిలకలూరిపేటకు సంబంధించి ఆ చుట్టుపక్కల నువ్వు గ్రూపిజం నడిపించినావు. అంటే నీదొక గ్రూపు, రాజశేఖర్ది ఒక గ్రూపు, శ్రీకృష్ణదేవరాయలది ఒక గ్రూపు, అట్లా గ్రూపులు నడిపించుకొని రాజకీయం చేసినావు. అంటే మనము చేసినటువంటి చండాలమైన పనులకి ఏ గ్రూపు మనల్ని మెచ్చుకోవాలా. నిన్ను నీ గ్రూపుతోనే ఉంచారు. నువ్వు జగనన్నకి దగ్గర కాబట్టి జగనన్న నిన్నెప్పుడు నువ్వు మొన్న చెప్పావుగా, జగనన్న మాటే మాకు శిరోధార్యం, జగనన్న మాకు చెప్పాడని చెప్పావుగా. జగనన్న చెప్పిన మాట నువ్వు వింటావు కాబట్టి, జగనన్న చెప్పిన మాటనే నువ్వు ఫాలో అవుతావు కాబట్టి జగనన్నకి నువ్వంటే ఇష్టం కాబట్టి నిన్ను ప్రోత్సహించాడు. కాబట్టి నువ్వు ఈ శ్రీకృష్ణదేవరాయలు గారిని, ఈ రాజశేఖర్ గారిని మొత్తాన్ని పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నాలు చేసి పార్టీ నుంచి బయటికి పంపించేసావు. ఏం చేశారంటే, ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, అక్కడున్నటువంటి సిఐ గారిని, ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళని, పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. ఎంత స్టూపిడ్గా మాట్లాడుతున్నావు రజని, నాకు అర్థం అవ్వట్లేదు. ఈ రోజుల్లో కూడా కాల్ డేటా తీసి, కాల్ డేటా ఎక్కడ ఆధారాలు చూపి, మరి చూపి, ఇట్లా ఇదిగో కాల్ డేటా ఈయన తీసిండు, ఇదిగో మేము మాట్లాడింది, ఇట్లా చూపించకుండా ఏవో పెద్ద పేపర్లు దస్తా పెట్టి ఎవడో రాసిన స్క్రిప్ట్ వచ్చి చదివితే అయిపోదు. నువ్వు చూపించాలి, ఆధారాలు చూపించకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతావు? అంటే మైకులు ఉన్నాయని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడతాం, అంతేగా. కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి. మీద ఎఫ్ఐఆర్ కట్టి, ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు. ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే, చూద్దామని, నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా. ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు వెప్పలేదు. ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు, కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి.
ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అక్కడ నిన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టలే, వాళ్ళని నువ్వు నాన్న గోస పెడితేనే పార్టీలో ఉండలేక బయటికి వెళ్ళిపోయారు ఈరోజు. నీ వల్లే, కేవలం నీ వల్లే వాళ్ళిద్దరు పార్టీ నుంచి బయటికి. నాకు ఒకటి అర్థమవ్వదు రజనీ, నీ కోసం వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వదులుకున్నాడు? నిన్నే పార్టీ నుంచి స్పీక్ అవతలేస్తే అయిపోతుంది కదా. వాళ్ళిద్దరు ఉంటారు కదా, ఇప్పుడు నువ్వు ముఖ్యమా వాళ్ళిద్దరు ముఖ్యమా జగనన్నకి? దీన్ని బట్టి చూస్తే నువ్వే ముఖ్యం, ఎందుకంటే దందాలు చేస్తావు కాబట్టి, డబ్బులు ప్రజల దగ్గర వసూలు చేస్తావు కాబట్టి, అందుకని నేను పార్టీలో ఉంచుకున్నాడు. వాళ్ళిద్దరిని ఎందుకు పంపించేశాడు పార్టీ నుంచి బయటికి? సరే వాళ్ళు ఈయన పంపించినా పంపించకపోయినా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంచాలి కదా. వాళ్ళని ఉంచకుండా నిన్ను ఉంచుకొని వాళ్ళని ఎందుకు వెళ్ళిపోయినా ఒకటి సైలెంట్గా ఉన్నాడు? అలా మీరు వెళ్ళకండి, ఆమె వల్ల మీకు ప్రాబ్లం కదా, ఆమెనే బయటికి పంపిస్తామని నిన్నెందుకు బయటికి పంపించలే? జగనన్నకి ఎంత ఇచ్చావు నువ్వు డబ్బులు? ఉన్నటువంటి ఒక బీసీ మహిళ ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? బీసీ మహిళ ఒక ఎమ్మెల్యే పైన సిగ్గుండాలి కుల రాజకీయాలు చేయడానికి. ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు నాకు అర్థమవుతలేదు. ఈ దేవుడి దయ వల్ల ఈ 5 సంవత్సరాలు కూడా మీరు పొరపాటున అధికారంలోకి వచ్చుంటే ఈ ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడో ఎడారిగా మార్చేసేవాళ్ళు. ఎస్, కులం కార్డు వాడతారండి మీరు. కులం కార్డు వాడతారా అంటే రాజకీయాలు కులాలతో చేస్తున్నారా మీరు? మీ యొక్క పార్టీలోనే, వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఈ దరిద్రం ఉంది. ఇది ఎప్పుడు పోతుందో కానీ నాకు అర్థమైతలేదు. కానీ కులం కార్డు అయ్యో, అక్రమాలు చేసినప్పుడు కులాలు గుర్తురాలే, ప్రజలను దోచుకునేటప్పుడు కులం గుర్తురాలే, ఎవరైతే ఎదురు మాట్లాడుతారో వాళ్ళపైన కేసులు పెట్టినప్పుడు కులం గుర్తురాలే, చంపేసినప్పుడు కులం గుర్తురాలే, ఆయన చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు కులం గుర్తురాలే. మనం చేసినటువంటి దౌర్జన్యాలు, మనం చేసినటువంటి ఈ చండాలమైన పనులకి మన మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేద్దామంటే అప్పుడు కులాలు గుర్తొచ్చినాయి మీకు, అంతే కదా. ఫస్ట్ ఈ కుల రాజకీయాలు మానుకోండి, అప్పుడైనా వైఎస్ఆర్సీపీ పార్టీ బాగుపడుతుందేమో. ఫస్ట్ ఈ కుల రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి నేను 100 సార్లు చెప్తున్నా, ఫస్ట్ ఈమెను తీసేసే పార్టీ నుంచి. ఈమెకి తీస్తే గానీ నువ్వు బాగుపడవు. అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. అవును, నీచుడే. ఎందుకంటే నీలాగా అబద్ధాలు మాట్లాడు, నీలాగా దౌర్జన్యాలు చేయడు, నీలాగా డబ్బులు తీసుకోడు, నీలాగా బూతులు మాట్లాడు. ఆయన నిజంగా నీచుడే. ఎందుకంటే నేను చూశానండి 5 సంవత్సరాల్లో అక్కడ వచ్చి మాట్లాడాడు తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరిలాగా నాకైతే ఎప్పుడూ కనిపించలేదండి. నేనైతే చూడలేదు. మైకుల ముందుకు వచ్చేసి ఇష్టానుసారం మాట్లాడడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, సబ్జెక్టు లేకుండా మాట్లాడడం ఎప్పుడూ జరగలేదు. అంటే మరి లోపల రాజకీయ పరంగా ఏమైనా ఉండనే మనకు సంబంధం లేదు, కానీ ప్రజల ముందు మాత్రం హుందాగా నడిచాడండి. అందుకు ఈమెకి నీచుడు ఆయన. మా అధిష్టానానికి తెలుసు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, అప్పట్లో ఉన్నటువంటి చూడండి ఎంత దారుణం అంటే, ఆయన ఇంత నీచుడని అధిష్టానానికి తెలుసంట, పార్టీ నాయకులకు తెలుసంట అప్పుడు. మరి అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? రజనీ గారు? మీ జగనన్నే కదా, మిమ్మల్ని బాగా ప్రోత్సహించే జగనన్నే కదా, మరి జగనన్నకి చెప్పి యాక్షన్ తీసుకోమనాల్సింది కదా. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడులో తీసుకొని అప్పుడే పార్టీ నుంచి బయటకు పంపించాల్సింది కదా. మరి ఎందుకు పంపించలేదు? అంటే ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు మన మీద అవినీతి మరకలు పడిపోయినాయి, మనం ఇంకా తప్పించుకోలేము, అందుకని ఒకరి మీద బట్టకాలు చేసేయాలి అని చెప్పే ప్రయత్నమే ఇది. మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు, కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం. ఎలక్షన్స్ మేము ఇది తీయాల్సి వచ్చింది అని చెప్పారు. నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు. ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు. ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నా చెప్తుంది కదా, ఇట్లా మాట్లాడుతుంది కదా. ఒక్క నిమిషం ఆగండి, చెప్తా. ఆ కృష్ణదేవరాయలు గారు మాట్లాడుతుంది. ఇప్పుడు దాకా నేను రిస్ట్రైన్ గా ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడు, కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది, నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో, వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద, వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళ ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను, ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం నేను బయటికి చెప్తాను. ఈ విషయం కాదు, చాలా విషయాల గురించి మాట్లాడతాను, పేరుతో సహా తీసుకొని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో
చూద్దాం, చూసుకున్నాం. మీ అందరికి చెప్పేది ఒకటే, మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పేది ఒకటే, మీరే మొదలు పెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేర్లు తీసుకొని కూడా మాట్లాడతారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాం. పార్టీలో నెంబర్ 2 విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయి ఏం మాట్లాడిండు? పార్టీలో స్కామ్ జరిగింది, పార్టీలో లెక్కర్ స్కామ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పొల్లిట్ అయిపోయాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద స్కామ్ పార్టీ అని చెప్పేసి బయటికి చెప్పేసిండు. అవసరం వస్తే నేను ఇంకా నిజాలు చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా మాట్లాడతా అని చెప్పేసి ఆయన చెప్పిండు. రాజశేఖర్ గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా స్టేట్మెంటు. ఇప్పుడు ఈయన శ్రీకృష్ణదేవరాయ గారు కూడా ఖచ్చితంగా పేర్లతో సహా బయట మాట్లాడుతున్నాను అంటే నాకు ఒకటి అర్థమవుతుంది రజని, గతంలో మనం పరిపాలించింది ఏంటి? గతంలో ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ రావట్లేదా? అరే మనం చేసిన స్కాములన్నీ త్వరలోనే బయటికి రాబోతున్నాయి, ఒకరికొకరు బయటికి వెళ్ళిపోతున్నారు, సో ఇక మన పని క్లోజ్ అయిపోయింది, మనం కొంచెం తగ్గి మాట్లాడితే బాగుంటుంది, మనం చేసిన తప్పులకి ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే అంటే రైతులకైతే ఇచ్చావు, మరి వీళ్ళకి ఇచ్చావో లేదో నాకు తెలియదు, మరి వీళ్ళకి ఇద్దామని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి మనిషిని కూడా పంపించావంట. ఆయనే చెప్పిండు ప్రెస్ మీట్లో, తప్పు చేయకపోతే మనిషిని ఎందుకు పంపించావు అని అడుగుతున్నాడు. మరి ఆయనకి సమాధానం చెప్పు. మరి ఆయన పేర్లతో సహా బయట పెడతానంటున్నాడు. ఇక పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు? అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అర్థం అవ్వకపోతే ఆయన కర్మ, దానికి మనం ఏం చేయలేం. సో నువ్వు ఇకనైనా మనం ఇప్పుడు ఇక వెళ్ళిపోతాం శ్రీకృష్ణ జన్మస్థానానికి. సో ఇక నుంచైనా మంచిగా మెలిగి ఇక నుంచైనా మంచిగా ఉంటే బాగుంటుందని నా ఉచిత సలహా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ఉచిత సలహా ఏంటంటే, వీలైనంత మట్టుగా ఈమెను పార్టీ నుంచి బయటకు పంపిస్తే మాత్రమే నువ్వు బాగుపడతావు, లేకుంటే ఇంకా 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 లోపల కూరుకుపోతుంది పార్టీ. అది నీకు అర్థమవుతుందో తెలియట్లేదో, అర్థమవ్వట్లేదో తెలియదు, అర్థమైనా అర్థమవునట్టు ఉంటున్నావో నాకు తెలియట్లేదు. అది నీ కర్మ. ఇది వీడియో. థ్యాంక్ యూ.